నమస్తే, నేను డాక్టర్ ఐ సతీష్ రాజు, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్. మే 3వ తారీఖు 1999లో కార్గిల్ యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ సేనలు కాశ్మీర్లో కొంత కీలక భాగాన్ని ఆక్రమించాయి. జూలై 26, 1999 నాటికి భారతదేశం ఈ ఆక్రమించబడిన ఈ ప్రాంతాల్ని తిరిగి తీసుకుని తన త్రిరంగ జెండాని ఎగరవేసింది. కార్గిల్ పోరాటం ఒక గెలుపు మాత్రమే కాదు, ఇది 140 కోట్ల భారతీయులకి ఆత్మగౌరవం, ఎంతో మంది వీరుల త్యాగానికి ఇది చిహ్నంగా మిగిలింది. ఈ కార్గిల్ లే లడఖ్కి నేను టూరిస్ట్గా అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చూసినప్పుడు ఎత్తైన కొండలు, ఆక్సిజన్ అందని పరిస్థితులు, మంచు తుఫాన్లు, విపరీతమైన చలికి ఉండడం వల్ల అక్కడ ప్రజానికం కానీ ఏ జీవి ఉండే పరిస్థితులు లేకుండా కనిపించింది అక్కడ. ఈ పరిస్థితుల్లో మన సైనికులు అక్కడ పోరాడి మన ఈ యుద్ధాన్ని గెలవడం చాలా గర్వకారణం. అక్కడ పోరాటం అంటే మరణానికి ఎదురు వెళ్ళడమే. మన సైనికులు ఎవరికన్నా బిడ్డల్లో, ఎవరికి సహోదరులో, ఎవరికి జీవిత భాగస్వామిలో కానీ మన కొరకు ఈ కార్గిల్ యుద్ధంలో అమరవీరులై తమ ప్రాణాలు అర్పించారు. దెర్ వాస్ నో ఫియర్, నో రిట్రీట్, ఓన్లీ వన్ మిషన్. భారత్ మాతా కీ జై. I salute our Kargil heroes.